హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింహపురి అబ్బాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనందరికీ రీసెంట్గా ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి చాలా మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. ఒలింపిక్స్లో చాలా పోటీలు ఉన్నాయి, కానీ అందులో ముఖ్యమైనది ఒకటి జావలిన్ త్రో. మనకి జావలిన్ త్రో అనగానే మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి నీరజ్ చోప్రా. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో జావలిన్ త్రో విభాగంలో మనకి నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ అయితే తెచ్చాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి జావలిన్ త్రో విభాగంలో సిల్వర్ మెడల్తో పాటు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. అదేంటి, నీరజ్ చోప్రా సాధించిన సిల్వర్ మెడల్ కదా, అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ జావలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి నీరజ్ చోప్రా అయితే కాదు, అతని పేరు సుమిత్ యాంటిల్. అసలు ఎవరు ఈ సుమిత్ యాంటిల్, మరి ఈ గోల్డ్ మెడల్ మనకి ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారా? అయితే వినండి. ఈ గోల్డ్ మెడల్ మనకి పారా ఒలింపిక్స్ 2024లో వచ్చింది. ఇప్పటికే మీలో చాలా మందికి ఒక డౌట్ అయితే వచ్చింది, అసలు పారా ఒలింపిక్స్ అంటే ఏమిటి? ఇది కూడా ఒక ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంటే. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఈవెంట్లో పాల్గొనే క్రీడాకారులంతా శారీరక వైకల్యం కలిగిన వాళ్ళు. ఏదేమైనా ఒలింపిక్స్ ఖాతాలో భారతదేశానికి ఒక గోల్డ్ మెడల్ అయితే వచ్చింది. మీలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే సుమిత్ యాక్చువల్గా బాక్సర్. సుమిత్కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే పెద్దయిన తర్వాత మంచి బాక్సర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఎవరు అనుకోని విధంగా సుమిత్ ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. ఎవరు అనుకోని విధంగా ఒక ట్రాక్టర్ తన ఎడం కాలుపై నుంచి దూసుకుని వెళ్ళిపోయింది. ఒక స్పోర్ట్స్ మ్యాన్కి, అందులో ఒక బాక్సర్కి తన రెండు కాళ్ళు చాలా ముఖ్యం. యాక్సిడెంట్ అవడం వల్ల తన ఎడం కాలుకి బాగా ఇన్ఫెక్షన్ అవడంతో డాక్టర్ సలహా మేరకు ఎడం కాలు తీసివేశారు. సుమిత్ ఎక్కడా బాధపడలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి తన బాక్సింగ్ టెక్నిక్స్ అని మార్చుకుని ఒక జావలిన్ థ్రోరర్గా మారి ఎన్నో గోల్డ్ మెడల్స్ ఇండియాకి అందించారు. ఇలాంటి వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్కి ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.